ఆగు, నిదానంగా విను. నీవెవరి భక్తుడు? నేనున్నాను కదా, నేను శివుడిని. నీ పక్కనే ఉన్నాను. ఎందుకు రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచిస్తున్నావు? నా మీద నమ్మకం లేదా? నా మీద నమ్మకం ఉంచు. నీకొచ్చే ప్రతి ఒక్క కష్టము నీలోని సామర్థ్యాన్ని వెలికి తీయడానికి. భయపడవద్దు. నా మీద నమ్మకం లేకపోతేనే అధైర్యంగా ఉంటావు. నువ్వు చేసే కర్మల ఫలితంగా నీకొచ్చే కష్టాలు ఉన్నాయి. నీ కర్మ ఫలితం తీరిపోబోతుంది. నీ కష్టాలన్నీ తీరుతాయి. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ సృష్టినే శాసించే శివుడని నేను. నా పట్ల నమ్మకం లేదా? నా భక్తుడవైన నీకు ఈ పరీక్షా కాలం దాటిపోతుంది. ఈ పరీక్షా సమయాన్ని తట్టుకొని నువ్వు నిలబడగలిగితే నేను నీకు ఇవ్వవలసింది నీకు ఇస్తాను. ధైర్యంగా ఉండు. ఎందుకు ప్రతిరోజు రాత్రి నువ్వెంత మదన పడుతున్నావు, దిగులు పడుతున్నావు? నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను. నీ వల్ల అయినది ఇతరులకు మంచి చెయ్యి. నీ కష్ట సమయాన్ని ఎదుర్కో, పోరాడు. పోరాటంలోనే విజయం ఉంటుంది. ఈ సృష్టి మొత్తం నా చేతుల మీదుగానే, నా శాసనం ద్వారానే సాగుతుంది. నీకెందుకు భయం? మంచి కర్మల ఫలితాన్ని అనుభవించు. మంచి కర్మలు చేయటం వల్ల మంచి ఫలితం వస్తుంది. ఏ విధమైన భయం వద్దు. శివభక్తుడవైన నీవు ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలబడు. భక్తితో ముందుకు సాగు. ప్రయత్నం చెయ్యి. ప్రతి ప్రయత్నంలోనూ పట్టుదలగా ఉండు. ఈ కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని గెలవాలి. నేను పోరాడాలి. నాకు ఇంకా ఇంతే, ఫలితం లేదు, నా పట్ల దయ లేదు అని అనుకోవద్దు. ప్రతి ఒక్క ఫలితము, ప్రతి ఒక్క పని మనం చేసే కృషి, శ్రమల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు శ్రమ పడకుండా ఊరికనే నాకు అన్నీ రావాలి, నేను ఎందుకు తండ్రి నిన్ను ప్రార్థిస్తున్నాను, నాకెందుకు అవ్వట్లేదు, అందరూ బాగానే ఉన్నారు, నాకెందుకు విజయం రావట్లేదు, నా పనిలో నేను ఎందుకు సఫలీకృతం అవ్వట్లేదు అని నువ్వు ఆలోచించవద్దు. కష్టాలు, బాధలు అన్నీ నాకేనా, నువ్వు చూస్తున్నావా లేదా అని ఎన్నోసార్లు నీవు నన్ను అడిగావు. నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను. నీ యొక్క ప్రతి పని, నువ్వు చేసే ప్రతి పని నేను చూస్తూనే ఉన్నాను. నా బిడ్డలైన మీరు సక్రమమైన మార్గంలో ఉండాలని నా కోరిక. ఫలితం లేదని వదిలేయవద్దు. పోరాడుతూనే ఉండాలి. అయినా ఎందుకు దిగులు పడుతున్నావు? దిగులు పడుతూ ఊరికే కూర్చోవడం వల్ల ఏమీ రాదు. మనం చేసే ప్రతి పనిలో పోరాడాలి, కష్టపడాలి, విజయాన్ని సాధించాలి, 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి. ఈ రోజున నీ తలంపులే నిన్ను విజయ మార్గంలో నిలబెడతాయి. నువ్వు చేసే ప్రతి ఒక్క మంచి పనిలో నీకు సహాయంగా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. ఇంతవరకు నా యొక్క ప్రతి పనిలో నువ్వెందుకు తోడుగా లేవు? నా పని ఏ పని కూడా విజయవంతం అవ్వట్లేదు అని నీవు అనుకోవచ్చు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం ఆసన్నం అయ్యే వరకు, నీ ఫలితాన్ని నువ్వు పొందే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇది నేను చేసేసాను, నాకు ఏమీ అందలేదు, ఏమీ దక్కలేదు అని నిరాశ పడవద్దు. నిరాశ వల్ల అన్ని ఇబ్బందులే ఎదుర్కొంటావు. ఆశతో ప్రయత్నం చేసి, కృషితో చేసిన పని వల్ల ప్రతి ఒక్కటి సాధ్యమే అవుతుంది. భక్తిలోనే కాదు, మన కష్టంలో కూడా నిజాయితీ ఉండాలి. నీవెందుకు అధైర్యపడుతున్నావు? నీతో పాటు నేను ఎప్పుడు ఉన్నాను, నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు చేసే ప్రతి ఒక్క పని నేను గమనిస్తూనే ఉన్నాను. నీ సమయం నీకు వచ్చినప్పుడు నీ యొక్క ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా నువ్వు అనుకూలతను సాధిస్తావు. నేను ఎన్ని పూజలు చేసినా, ఎన్నిసార్లు గుళ్ళ చుట్టూ తిరిగినా, ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఎందుకు నాకు ఏ ఫలితము అందట్లేదు, నేను ఆశించిన ఫలితం నాకు అందట్లేదు అని నువ్వు ప్రతిరోజు నిరాశ పడుతున్నావు. రాత్రంతా మనోవేదన పడుతున్నావు. దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఎందుకు?
నా పని సానుకూలపడట్లేదు, ఏంటి నేనేం చేస్తున్నాను అనే విషయాన్ని నువ్వు ఆలోచించినట్లయితే, నువ్వు చేసే పని అది సక్రమమైందా, ఇది తగిన ఫలితం వస్తుందా లేదా అనేది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోగలిగి నిదానంగా యోచనతో ముందడుగు వేయాలి. ఈ యొక్క ప్రతి పని ఆలోచించి చేసే కార్యం వల్ల విజయాన్ని సాధిస్తావు. నేను ఈ సృష్టికర్తనైన నేను ఎప్పుడూ నీ వెంటనే ఉన్నాను. నా పరమభక్తుడైన రావణాసురుడు చెడు మార్గంలో ప్రయాణించాడు, అందువల్లనే అతనికి విజయం దక్కలేదు. నా భక్తులు కాకపోయినా ప్రతి ఒక్కళ్ళు మంచి మార్గాన్ని అనుసరించే వారందరూ నా భక్తులే. కనుక నువ్వు ఏ విషయంలో కూడా నిరాశపడవద్దు. ఈ సృష్టి, ఈ విశ్వము నిన్ను గమనిస్తూనే ఉంటుంది. నువ్వు చేసే ప్రతి ఒక్క పని గమనిస్తూనే ఉంటుంది. నేను చేసే పని నాకు వెంటనే ఫలితాన్ని ఇవ్వాలి అని నువ్వు ఆశించొద్దు. ప్రతి ఒక్క పని కూడా దాని ఫలాలు, వృక్షం నాటినంతనే ఫలాలు రావు, అది పెరిగి పెద్దదయ్యి ఫలాలను ఇచ్చే వరకు మనము వేచి ఉండాలి. అధైర్యపడవద్దు. నీ యొక్క ప్రతి సక్రమమైన మార్గాన, ప్రతి అడుగులో నీకు వెన్నంటే ఉంటాను. నా ఆశీర్వాదం ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. మనోవేదన తగ్గించుకొని మార్గాన్ని వెతుకుతూ ముందుకు సాగితే అపజయం అనేది ఎన్నటికీ నీ దరి చేరదు. నువ్వు చేసే ప్రతి ఒక్క మంచి పని 10 మందికి ఆదర్శంగా ఉండాలి. నువ్వు చూడు, ఎప్పుడు నిశ్చింతగా నేను శివుడి భక్తుని, నాకేంటి అనే ఒక మంచి ధైర్యంతో, మంచి నమ్మకంతో నేను చేసే ప్రతి ఒక్క మంచి పని నా తండ్రి ఆశీర్వదిస్తాడు అని నమ్మకం పెట్టుకో. నా మీద నమ్మకం పెట్టుకొని మనసులో నన్ను ధ్యానించుకొని ముందడుగువి. ప్రతి ఒక్క పనిలోనూ నీకు ఎన్నటికీ అపజయం నీ దరి చేరదు. శ్రద్ధగా, జాగ్రత్తగా విను. ఏ పనైనా సక్రమమైన మార్గంలో మంచి మనసుతో మంచి కార్యాలను చేయడానికి ముందడుగు వేయి. తప్పకుండా నేను ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటాను. ఇక నుంచి నీ జీవితంలో అన్నీ మంచే జరుగుతాయి. చెడుకి తావే లేదు, ఇంకా మంచి జరుగుతుంది. సుఖ సంతోషాలతో ఇంకా నీ జీవితం పరిపూర్ణం అవ్వబోతుంది. ఆ నమ్మకంతో వేచి ఉండు. శివుని ఆజ్ఞ కోసం ఎదురు చూడు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. శివాజ్ఞ తొందరలోనే నీ దగ్గరకు చేరుతుంది. భయపడవద్దు. సర్వసృష్టికారకుడైన పరమశివుడు నేను నీకు తోడుగా ఉన్నాను. ముందడుగు వేయి ధైర్యంతో. ఏ పనైనా, ప్రతి ఒక్క కార్యాన్ని కూడా నీకు సఫలం చేస్తాను. మనసులో ధ్యానించుకొని, ఏ పని మొదలుపెట్టినా మనసులో నన్ను ధ్యానించుకొని ఓం నమః శివాయ అనుకుంటూ నువ్వు ముందడుగు వేయి. నీ యొక్క ప్రతి ఒక్క కార్యం కూడా ఇక నుంచి విజయవంతం అవుతుంది. నీ కర్మఫలం తీరిపోయింది. నువ్వు ధైర్యంగా ఉండు. నీ ధైర్యమే నీకు మార్గాన్ని చూపుతుంది. ఆ మార్గంలోనే విజయవంతంగా ముందడుగు వెయ్యి. నీ అన్ని కోరికలు నెరవేరే సమయం ఆసన్నమైంది. నిరాశ చెందొద్దు. నేను ఎప్పుడు కూడా నీకు ఆశీర్వాదాలను ఇవ్వడానికి ముందుగానే ఉన్నాను. ఒక కంట నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ధైర్యంగా ఉండు. మంచి కార్యాలు నెరవేర్చుకో. ఎల్లప్పుడూ నిరంతరం మనసులో ఓం నమః శివాయ అనే ధ్యానాన్ని చేసుకో. నాకు ఇష్టమైన పనిలో, మంచి మార్గంలో నడు. నేను నీకు దీవెనలు అందిస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ ప్రతి ఒక్క కార్యాన్ని కూడా ముందడుగు వేయండి. భక్తులారా, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఓం నమః శివాయ అనుకుంటూ ధ్యానం చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి. పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రలవ్వండి. ఆ పరమేశ్వరుని, పార్వతీ పరమేశ్వరుని యొక్క దీవెనలు సదా మీకు తోడుగా ఉండాలని, ఎల్లప్పుడూ మీ ఇంట సిరి సంతోషాలు, సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలతో మీరు ఆశీర్వదింపబడాలని, పరమేశ్వర కృప మీ కుటుంబాలకు ఉండాలని పార్వతీ పరమేశ్వరుల నామాన కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ముక్తికి, భక్తికి మూలదాయకమైన ఈ నామాన్ని స్మరిస్తూ ఉండండి. ఎల్లవేళలా విజయ పదవిలో ముందుకు సాగండి. ఇదే ఈ రోజున పరమేశ్వరుడు మీకు ఇస్తున్న సందేశం. ఓం నమః శివాయ.